హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాలి శక్తి వ్లాగ్స్. ఈరోజైతే నేను మా దగ్గరలో ఉన్న రాముల వారి గుడి చూపిస్తున్నాను. రేపు శ్రీరామ్ నవమి వేడుకల ద్వారా రాముని గుడి ఎలా అలంకరించారో చూపిస్తాను. ఫస్ట్ మన హనుమంతుని దేవుణ్ణి దర్శనం చేసుకొని అది హనుమంతుని గుడి చుట్టూ చూడొచ్చు. మనం లైట్స్, రజస్తంభం, శంఖాలు అవి చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడ లైట్స్ కన్ను ఉన్నాయి. ఇంకా మన రాముని గుడిలో ముగ్గులు చాలా బాగా వేశారు. ముగ్గులు గిట్ట ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా ఏరియా ఆంటీ వాళ్ళందరూ కలిసి ముగ్గులు వేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ లైట్స్ గిట్ట అన్నీ గలగలా మెరిసిపోతున్నాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మీరు. రాముని అయితే అలంకరించేశారు. రాముని గుడిని ఇప్పుడు లోపల గుడిని అలంకరిస్తున్నారు పూలతో అని. మంచిగా చూసుకోవచ్చు మీరు. డెకరేషన్ అన్న వాళ్ళు చిన్న చిన్న లైట్స్, పెద్ద పెద్ద ఫోకస్ లైట్స్ కూడా పెట్టారు రాముని గుడిలో, చీకటిగా కనిపించకుండా. ఇప్పుడు మీకు నైట్ వ్యూ కాబట్టి మంచిగా కనిపిస్తలే, పొద్దున అయితే మంచిగా బ్రైట్గా ఉంటుండే. ఇక్కడ డెకరేషన్ ఉంది, లైట్స్ డెకరేషన్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫ్లవర్స్ డెకరేషన్ అవి పొద్దున మంచిగా బ్రైట్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ చూసుకోవచ్చు ఎంత పెద్ద పెద్ద ఫోకస్ లైట్స్ పెట్టిండ్రు అన్నవాళ్ళు, డెకరేషన్ అన్నవాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, రాముని ఎలా మంచిగా అలంకరిస్తున్నారు. మళ్ళా అన్ని ప్లేసెస్లా రెడీ అయినాక దేవుళ్ళని చూపిస్తారు ఫ్రెండ్స్. కానీ నేనైతే రెడీ అవుతుంటేనే చూపిస్తున్నాను. ఈ బయటి వ్యూ కూడా ఈ గుడి అయితే కొండలలో ఉంటుంది ఫ్రెండ్స్. కొండలకు కూడా పెయింటింగ్ ఇట్లా అవన్నీ వేసిండ్రు ఫ్రెండ్స్. బయటి వ్యూ హోల్ సిటీ మొత్తం కనిపిస్తుంది మంచిగా ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ 7 o'clock అభిషేకము, 9 o'clock హోమం జరుగుతుంది గుడిలో. మనకి హోమం తర్వాత 11 o'clock నుండి 12 o'clock దాకా కళ్యాణము. 1 o'clockకి భోజనాలు పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మామిడాకులు, డెకరేషన్స్, క్లాత్స్ గిట్ట అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ డెకరేషన్ ఫ్లవర్స్ గిట్ట అన్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి మీరు, డెకరేషన్ ఫ్లవర్స్ గిట్ట అన్నీ ఉంటాయి ఇక్కడ మనకి. అన్ని గుడిలలో బంతి పూలతో చేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుడికి కళ్యాణంకి అందరూ రావచ్చు, భోజనాలు కూడా చేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ గుడి అడ్రస్ అయితే హోల్ సిటీ తపచ్చపుత్ర కుమ్మరవాడిలో ఉంది ఫ్రెండ్స్. రాముడు వారి ఆలయం అంటే ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. గుడి కరెక్ట్ లొకేషన్ అంటే కుమ్మరవాడి శ్రీరామ హిల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మండపం చేస్తారు ఫ్రెండ్స్ కొబ్బరాకుల్ని తేనికే పోయారు ఫ్రెండ్స్. ఇట్లా పాతకాలంలో చేస్తుండేనంట ఫ్రెండ్స్, మా మమ్మీ చెప్పింది. ఇక్కడైతే కొబ్బరాకు పందిరేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ దేవుడిని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు, చూసుకోండి. ఇవైతే ఊరేగింపు ఇచ్చే మూర్తులు ఫ్రెండ్స్. సాయంత్రం 6 నుండి స్టార్ట్ అవుతుంది మనకైతే ఊరేగింపు. ఇక్కడ ముగ్గులు గిట్ట అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం దేవుడిని అయితే అలంకరించాక ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. మీరైతే జల్దీ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. రాముడు వారిని చూడొచ్చు. మీరు అందరూ కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్. దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ అయితే మా డెకరేషన్ అన్న వాళ్ళకి ఇక్కడ చేస్తుండ్రు మొత్తం. మీకు బయటి వ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అవన్నీ టెన్స్ వేసారు, భోజనాలకు అన్నిటికీ టెన్స్ వేసిండ్రు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరందరైతే కంపల్సరీ రండి. ఇక్కడ రథస్తంభం కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ ఫ్రెండ్స్.